హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. అయితే ప్రొద్దున నుంచి అసలు కరెంటే లేదండి, మొత్తమే కరెంటు లేదు. ఇక కరెంటు లేకుంటే ఇక మొత్తం ఏం చేసిన ఎప్పటి నుంచి అనుకుంటున్నా తీసేసినా కానీ అసలు తల నొప్పి వస్తుందండి మొత్తము. నేను ఏం చేసిన అంటే ఒక తొలి అని ఏవేవి అయితే అవి ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి ఎన్ని 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తొలి అని ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ చూసి రాద్దామని అనుకున్నా. ఇక ఈరోజు ప్రొద్దున నుంచి ఒక్కటి వరకు అసలు కరెంటు లేదు. ఇక కరెంటు లేదని అవి మొత్తం రాసిన. ఇంకెక్కడైనా మిస్ అయ్యి కూడా ఉండొచ్చు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రాసిన, అంటే మొదటిగా తొలి అని ఇంకెక్కడైనా మిస్ ఉండొచ్చు, లేదా ఇంకొకటి 2, 3 ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. ఎందుకంటే సిరీస్లో చూశాను, బుక్లో చూశాను, అన్నిట్లలో చూసి 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు చేశాను. మీకు నచ్చి ఉంటుంది, ఖచ్చితంగా ఉపయోగపడే వీడియోనే, ఓకేనా? మీరు ఒక్కసారి చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేసుకొని తప్పకుండా. ఎందుకంటే ఎక్కడైనా రావచ్చు, మీరు ఇంత ఒక 10 నిమిషాలు వీడియో వింటే ఖచ్చితంగా 4 అయినా రావచ్చు. కొన్ని ఇంకా చాలా ఉండే ప్లాను, కానీ తల నొస్తుంది అసలు. వెతుకుతేనే వస్తుందండి, ఏదైనా వెతుకుతుంటేనే వస్తుంది, చదివితే రాదు కానీ వెతుకుతేనే వస్తుంది. అయినా సరే కొన్ని అయితే కష్టపడి తీసిన, ఉపవాచకాలలో కాదు, ఓన్లీ బుక్స్లోనే, అంటే కవి పరిచయాల దగ్గర నుంచి. మీకు నచ్చితే కొంచెం లైక్ చేయరి, ఒక్కసారి వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అవి చేశాను. మళ్ళీ ఇప్పుడు మొదటి అని, తొలి అని వీళ్ళ సంస్థలు చేశారు కదా, అవి చేశాను. ఒకసారి చూడండి. ఇక స్పెషల్ ప్రశ్నలు అనుకుంటారో ఏమనుకుంటారో మీరు చూసుకోండి ఒకసారి. ముత్యాల సరాలు అనే మాత్ర ఛందస్సును సృష్టించాడు ఇతనే. ఎవరది? గురజాడ అప్పారావు. మాత్ర ఛందస్సును ఎవరు? గురజాడ అప్పారావు. ఇది ఒక్కసారి 2 సార్లు మీరు ఖచ్చితంగా వీడియో వినాల్సిందే. ఆధునిక 4th క్లాస్ 3rd క్లాస్ నుంచి చెప్పినాను 10th వరకు. ఇంకా చాలా మిస్ అయ్యి ఉండొచ్చు, మీరు రాయండి ఎక్కడైనా మిస్ అయితే, దయచేసి మీకు తెలిసి ఉంటే. ఆధునిక తెలుగు కథానికలు రాసిన వారిలో మొదటివాడు కూడా గురజాడ అప్పారావు. ఏంటిది? ఆధునిక తెలుగు కథానికలు రాసిన వారిలో మొదటివారు. ఇంకో శ్రీవాణి గిరిజాచర్ రాయ తొలి శ్లోకం ఎవరిది? నన్నయ్య భారతలోనిది. ఈ పెళ్ళి క్యాసెట్ చూసినట్టు ఎంత చదివినా కొత్తగానే వెళ్తూనే ఉంటాయి. ఇవి తొలి అనేటి ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను అన్ని మొదటిగా సృష్టించింది రాశాను. చూడండి, ఇది చదివినాక కూడా అరే ఇవి రావు కదా మనకు అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పటి వరకు నేను చదివినా కానీ గిట్లా ఏ బుక్ కూడా లేదు. వెతికి చచ్చిపోయినా. మొన్నటి నుండే మొత్తము ఆ వెతకడానికి శాతగాక ఏండ్లైనా దొరుకుతుందేమో అని ఎన్ని వీడియోలు కొట్టి చూసినా ఎక్కడ కానీ అసలు అట్లా లేవు. అట్లా దేనికదే స్వతంత్రంగా చదివేస్తేనే మనకు జాబులు వస్తలేవు. ఏది ఇట్లా అనంటే తొలి అనేది గుర్తుకు ఉండాలి. ఎట్లా ఇగో చూడు, ఇవి కూడా మొత్తం లేవు. చూద్దాం. వ్యాసుని సంస్కృత భారతాన్ని తెలుగులోకి అనువాదించిన కవయిత్రంలో మొదటివారు నన్నయ్య. మొదటివారు ఎవరు? వ్యాసుని సంస్కృత భారతాన్ని తెలుగులోకి అనువాదించిన కవిత్రంలో మొదటివాడు నన్నయ్య. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో మొదటి MA పట్టా పొందారు ఎవరు? పల్లా దుర్గయ్య. కొంచెం నాకు దూరమైంది, నో ప్రాబ్లం. నాకు కొంచెం ఇక ఇప్పుడు ఏంటంటే ఇక ఫస్ట్ ఇంకా మస్తు తప్పులు పోతుండే. ఎందుకంటే మనం బోర్డు మీద రాయడం వేరు, రియల్గా బుక్ చదవడం వేరు, ఫోన్లలో బుక్కులు చూసి చదవడం వేరు. ఇది సెట్ కావాలంటే కొంచెం కష్టమే. నేను కొంచెం ఇది పెద్ద రిజిస్టర్ కాబట్టి నేను మస్తు రాసిన. ఇక చూడండి, ఇవన్నీ ఈ తెలంగాణ ఒట్టి కోట ఇట్లా ఎప్పటికప్పుడు రాసుకుంటూనే ఉంటాను నేను. ఇవి కూడా చెప్పేస్తాయి ఇప్పుడు టైం ఉంటే, ఓకేనా? ఇది కూడా చాలామందికి తెలియదు. తెలంగాణ వైతాళికుడు, తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ భీష్ముడు. అయితే ఇది రిజిస్టర్లో రాసిన కాబట్టి కొంచెము నాకేమో దూరం అయిపోతుంది. ఇది దూరం పెడితేనే దగ్గర అవుతుంది, ఏమో నాకు దూరం నుండి కనిపిస్తుంది. అక్షరాలు ఎక్కడైనా తడబడినా చూడండి ఒక్కసారి, ఓకేనా? అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం వినండి. 2 సార్లు మీరు వింటే దేనికి అదే గుర్తుకుండిపోతుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో మొదటి MA పట్టా పొందారు పల్లా దుర్గయ్య. ఇది ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారంటే ఇంకొకటి ఇది చూడండి. శాసన సాహిత్యంలో తెలుగు భాష వికాసంపై PhD చేశారు. ఎవరు PhD చేసింది? ఎవరు? బిగ్నూరి నరసింహ శాస్త్రి. గట్లా నేను మళ్ళీ చెప్తా కానీ ఇది వచ్చినప్పుడు అది చెప్తున్నా. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం ఎవరు రాసిరు? గోన బుద్ధారెడ్డి రాసిరు. తెలంగాణలో రచించబడ్డ తొలి కావ్యం, తొలి తెలుగు రామాయణం
రంగనాథ రామాయణం, గోనా బుద్ధారెడ్డి. ఇది కూడా 100 సార్లు వచ్చింది క్వశ్చన్, చూడండి మీరు. తర్వాత బసవ పురాణం, పండితారాధ్య చరిత్రలు. ఇవి తొలి ద్విపద కావ్యాలు. ఎవరు రాశారు? గోనబుద్ధారెడ్డి లెసన్లోవి. పాలూరికి సోమనాథుడు. మనం ఏం చెప్పారు? ద్విపద కావ్యాలు. బసవ పురాణం ఇంట్లో కూడా ఉంది. పండితారాధ్య చరిత్ర. ఈ పండితులకు పాలు తీసుకోవడానికి చిన్నమల్ల సీసాలు. గోనబుద్ధారెడ్డి గురించి ఏమని చెప్పుకోలే. ఈ బసవన లెసన్లోవి అవి. బసవ పురాణం, పండితారాధ్య చరిత్రలు. పాలూరికి సోమనాథుడు. సోమనాథుడు. పాలు గురించి చెప్పలే. పండితులు తీసుకోతారు పాలు అని, చిన్నమల్ల సీసాలల్లో నింపుతాడు అని. బసవ పురాణం, వృషపాది శతకం అని ఇవన్నీ చెప్పుకోలే. గుర్తున్నాయి కదా. పాలూరికి సోమనాథుడు తొలి ద్విపద కావ్యాలు. తొలి ద్విపద కావ్యాలు. వరంగల్లో సత్యాగ్రహం చేసిన తొలి కవి పొట్లపల్లి రామారావు. పొట్లపల్లి చీమలు ఓకే లెసన్లోది. పొట్లపల్లి రామారావు వరంగల్లో సత్యాగ్రహం చేసిన తొలి కవి. సుశీరా యోగిట్లా వెనకకేళ్ళు ఇచ్చి అడుగుతాడు తొలి అనేది. ఆనంద భైరవి అనే రాగంలో కీర్తన వ్రాసిన మొదటివారు కంచర్ల గోపన్న రామదాసు. ఆనంద భైరవి అనే రాగంలో కీర్తన వ్రాసిన మొదటివాడు కంచర్ల గోపన్న రామదాసు. మీరు 2 సార్లు విన్నారంటే నా వాయిస్ మీ చెవులలో మోగుతూనే ఉంటుంది. ఇగో ఏనుగుల వీరస్వామయ్య వ్రాసిన కాశీయాత్ర చరిత్ర తెలుగులో వెలువడిన తొలి యాత్ర చరిత్ర. ఏది? కాశీయాత్ర చరిత్ర. ఎవరు రాసినది? ఏనుగుల వీరసామయ్య. ఇది సిరీస్లో ఎక్స్ట్రా ఉన్నది. అదొకటే ఉన్నది, రెండే ఉన్నాయి ఎక్స్ట్రా అంత బుక్లో. పాలూరికి సోమనాథుడు అనుభవసారం మొదటి రచన. అనుభవసారం మొదటి రచన. చెన్నమల్లు సీసాలు తెలుగు తొలి సమగ్ర లక్షణాగల శతకం. చూసిరా? తెలుగులో మణి ప్రవాళ శైలి వాడిన తొలి కవి ఎవరు? పాలూరికి సోమనాథుడు. బాగున్నాయి పాలూరికి సోమనాథుడి తొలి అని. అనుభవసారం మొదటి రచన. చెన్నమల్లు సీసాలు తెలుగు తొలి సమగ్ర లక్షణ గల శతకము. తెలుగులో మణి ప్రవాళ శైలి వాడిన తొలి కవి. మనం అనుకోలే మణి ఉంటేనే పాలు వస్తాయి, పాలు ఉంటేనే శీశాలలో నింపుతారు, పండితులకు ఇస్తారు అవన్నీ. వృషభు అంటే అది కూడా పాలకు సంబంధించిన. బసవ అంటే అక్కడ కూడా అని చెప్పుకున్నాం. తెలంగాణ ఆది కవి. అందుకే మనకు బుక్కుల నన్నయ్య గురించి ఇవ్వలేదు. పాలూరికి సోమనాథుడు తెలంగాణ ఆది కవి. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని వ్రాసిన తొలి కవి. సుశీరబ్బ తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని వ్రాసిన తొలి కవి. తెలుగులో తొలి నిర్వచన కావ్యం రాసినాడు. తెలుగులో కూడా తొలి నిర్వచన కవి అని రాసినాడు. కావ్యం ఈ డిఎస్సికి కూడా పనికొస్తుంది, జేఎల్ఈ డిఎల్ అన్నిటికీ పనికొస్తుంది. నియమాలను అనుసరించి శతకం రాసిన వారిలో ప్రథముడబ్బా. పాలూరికి సోమనాథుడు ఏం రాసిడు? నియమాలను అనుసరించి శతకం రాసిన వారిలో ప్రథముడు, మొదటివాడు. తొలి ద్విపద కావ్యం బసవ పురాణం. 75 మంది శివభక్తులతో. పండితారాధ్య చరిత్ర తొలి విజ్ఞాన శాస్త్ర గ్రంథం అండి. తొలి విజ్ఞాన శాస్త్ర గ్రంథం పండితారాధ్య చరిత్ర. ఉదాహరణ రచనకు మార్గదర్శకుడు. వృషాధీప శతకమే తొలి శతకం. చూసిరా పాలూరికి సోమనాథుడు ఎన్ని తొలులు ఉన్నాయో. తొలులు. జానపద సాహిత్యం పరిశోధనకు శ్రీకారం చుట్టారు ఎవరు? జానపద సాహిత్యం పరిశోధనకు శ్రీకారం చుట్టారు బిర్దురాజు రామరాజు గారు. జానపద సాహిత్యము పితామహుడు ఎవరు? బిర్దురాజు రామరాజు. జానపద వాంగ్మయ బ్రహ్మగా పిలుస్తారు ఎవరిని? బిర్దురాజు రామరాజును. తెలంగాణలో తొలి రాజకీయ నవల ప్రజల మనిషి. ఎవరి? వట్టికోట అల్వారు స్వామి. ఎవరు? ప్రజల మనిషి. ఏంటిది అది? రాజకీయ తొలి నవల.
తెలుగు నవలల్లో పాత్రోచిత యాస ప్రవేశపెట్టిన వారు దాశరథి రంగాచార్యులు. తెలుగు నవల మనము బుక్ మస్తు సార్లు చదువుతాము, కానీ అన్నీ ఒకటి అలా ఎత్తి మళ్ళీ మనకు రానట్టే కనిపిస్తుంది. ఎందుకు అంటే దేనికి దాన్ని చదువుకుంటాం, ఎక్కడ అడిగితే అక్కడ చెప్పలేము, ఎవరు ఎక్కడ ఏ క్లాసులు ఉన్నారు ఏం చెప్పారు అనేది చెప్పలేము. అవి ఎప్పటి వరకు అయితే అట్లా చెప్పలేమో టెట్టు రాయగలుగుతాం, టెట్టు రాయగలుగుతాం. ఎక్కడ కాకుండా మామూలుగా దేనికి అది చదువుకున్నా కూడా టెట్టు రాయగలుగుతాం. ఈ డిఎస్సి వరకు వస్తేనే చాలా కష్టమవుతుంది. ఈ టెట్టులో కూడా చాలా హార్డ్గా అడుగుతున్నారు. లాస్ట్ ఇయర్ చూసారు కదా మీరు, తెలుగు ఎంత హార్డ్ వచ్చిందో. ఫుల్ ఏదో ఒకటి తెలుగు ఒకటి పేపర్ చూడంగానే కంప్యూటర్ రాగానే తెలుగు వత్తుతారు అందరు. కాబట్టి తెలుగుని చూడంగానే 5-6 క్వశ్చన్స్ ధన మంచిగా ఇస్తుండు. రాగానే పేపర్ ఈజీ అంటే తెలుగు పేపర్ ఈజీ వచ్చినాక 31% పాస్ అవుతారు ఎవరన్నా. అందులోనే వచ్చే 28 మార్కులు. సైకాలజీ ఎట్లయినా అట్లే ఇస్తాడు. సైకాలజీ ఈజీ ఇవ్వడు, హార్డ్ ఇవ్వడు, అది ఖచ్చితంగా అట్లనే ఉంటుంది. ఓకే, ఇదే ఒక తెలిసిన పద్యం వస్తే, తెలిసిన పారాగ్రాఫ్ వస్తే బాగుంటుంది. ఎక్కడున్నాం? తెలంగాణలో తొలి రాజకీయ నవల ప్రజల మనిషి వట్టికోట అల్వార్ స్వామి. తెలుగు నవలల్లో పాత్రోచిత యాస ప్రవేశపెట్టినవాడు. ఇదేమి ఎక్స్ట్రా కాదండి, ఇవన్నీ బుక్లో ఒకటో రెండో క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి అంతే. దాశరథి రంగాచార్యుల తొలి నవల చిల్లర దేవుళ్ళు. క్షేత్ర మహత్య కావ్యము తొలి రచన దూర్జటి. తెలుగులో తొలిత్యార్థి కావ్యము రాఘవ యాదవ పాండనీయం. ఏలకూచి బాల సరస్వతి. సుశీరా ఇవన్నీ ఎక్కడనో ఉంటాయి అనుకుంటాం, అందులోనే ఉన్నాయి. సుభాషిత త్రిశతిని తెలుగులో అనువాదించిన వారిలో మొదటివారు ఏలకూచి బాల సరస్వతి. తెలుగులో తొలి అచ్చ తెలుగు కావ్యం 5 అశ్వాసాలు యయాతి చరిత్ర పొన్నగంటి తెలగన యయాతి చరిత్ర. తెలుగులో తొలి అచ్చ తెలుగు కావ్యం. ఎన్నిసార్లు వచ్చిందో ఇది, బొచ్చడు సార్లు వచ్చింది. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ప్రథమ తెలంగాణ మహిళ సంగెం లక్ష్మీబాయి. సంఘం కోసం ఉప్పు తెచ్చిందని చెప్పుకోలే మనం, సంగం లక్ష్మీబాయి. వినోబా భావే చేసిన భూదానోద్యమంలో పాదయాత్రలో పాల్గొనిన 1951లో ప్రథమ మహిళ ఎవరు? ఈమె కూడా సంగెం లక్ష్మీబాయే. సంఘం కోసము ఈమె వినోబా భావే దగ్గర దేనికి పోయింది? భూమి కోసం పోయింది అని చెప్పుకున్నాం మనం. తర్వాత పోతన గారి మొదటి రచన వీరభద్ర విజయం. పోతన గారి మొదటి రచన, ఓన్లీ నేను తొలి అజయ్ రాసిన అంతే. తొలి దండకం భోగిని దండకం. పోతన గారి తొలి దండకం భోగిని దండకం. పోతన గారి మొదటి రచన వీరభద్ర విజయం. ఇది ఇవ్వడానికి చాలా అవకాశములు ఉంటాయి. తెలుగులో మొదటిసారిగా తన కృతిని నరాంకితం చేయనని ప్రతిజ్ఞ చేసిన కవి కూడా ఎవరు? పోతన గారి. డిఎస్సిలో వచ్చింది అబ్బా ఈ క్వశ్చన్, డిఎస్సిలో వచ్చింది క్వశ్చన్. కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు మీకు ఇది అటు ఇటు కదిలిస్తుంటే. తెలుగులో మొదటిసారిగా తన కృతిని నరాంకితం చెయ్యనని డిఎస్సి ప్రతిజ్ఞ చేసిన కవి ఎవరు? పోతన గారు. గజల్స్ను తెలుగుకు పరిచయం చేశారు దాశరథి కృష్ణమాచార్యులు. గజల్స్ను తెలుగుకు పరిచయం చేశారు దాశరథి కృష్ణమాచార్యులు. శాసన సాహిత్యంలో తెలుగు భాష వికాసంపై పిహెచ్డి చేశారు ఎవరు? బిగ్నూరి నరసింహ శాస్త్రి గారు. పలనాటి వీర చరిత్ర తెలుగులో తొలి వీరగాథ కావ్యం. పలనాటి వీర చరిత్ర తెలుగులో తొలి వీరగాథ కావ్యం. ఛందస్సును మంజరి ద్విపద. శ్రీనాథుడు. క్రీడాభిరామం తెలుగులో తొలి యక్షగాన ప్రస్తావన కనిపిస్తోంది. తెలుగులో తొలి యక్షగాన ప్రస్తావన కనిపిస్తుంది ఏంట్లా? క్రీడాభిరామం. ఎవరు రాసిరది? పలనాటి వీర చరిత్ర.
శ్రీనాథుడు కనిపిస్తుంది. తొలి హేళనా కావ్యం, హేళనా కావ్యం కూడా శ్రీనాథుంది. తర్వాత ఆంధ్ర దీపికకు వ్రాయబడిన పీఠిక తొలి తెలుగు పీఠికగా, ఆంధ్ర దీపికకు వ్రాయబడిన పీఠిక తొలి తెలుగు పీఠిక గూడూరి సీతారాం. తొలి తెలుగు కథకురాలు బండారు అచ్చమాంబ. నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయుడిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. తొలి నీతి శతకం సుమతి శతకం బద్దెన. తొలి నీతి శతకం సుమతి శతకం బద్దెన. తర్వాత ఇదిగోండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది టీజీటీలో వచ్చింది, టెట్లో కూడా వచ్చింది, పీజీటీలో వచ్చింది. మాతలకు మాత సకల సంవత్సమేత గుర్రం జాషువా గారు ఇది చెప్పింది. ఇట్లాంటివి చెప్పినాయి. కవి మరణిస్తాడు కావ్యం బ్రతికే ఉంటుంది. ఎవరన్నారబ్బా? పొట్లపల్లి రామారావు గారు, 6th క్లాస్ నుండి. మాతలకు మాత సకల సంవత్సరమేత అనేది గుర్రం జాషువా. మాతలకు మాత అనుకుంటే గుర్రం ఎక్కిండు అని గుర్తుపెట్టుకొని. కవి మరణిస్తాడు కావ్యం బ్రతికే ఉంటుంది, పొట్లపల్లి రామారావు. ఈ పొట్లంలో చీమలు బతికే ఉంటాయని అన్నాడు అని గుర్తుపెట్టుకోండి. కవి మరణిస్తాడు కావ్యం బ్రతికే ఉంటుంది అన్నది ఎవరు? పొట్లపల్లి రామారావు. ఎంత చదివినా కూడా స్పెషల్గా చదివితే ఇంకా గుర్తుంటుంది. ఈచ్ వన్ టీచ్ వన్ అని అనేది ఎవరు? ముద్దు రామకృష్ణయ్య. ఒకటే ముద్దు, ఎక్కువ వద్దు అని గుర్తుపెట్టుకోండి. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అన్నది ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. నా గీతావళి ఎంత దూరం ప్రయాణం చెయ్యనో అందాక ఈ భూగోళానికి అగ్గిపెట్టే అన్నాడు దాశరథి కృష్ణమాచార్యులు. ఇది కూడా వచ్చింది, ఇది కూడా ఎన్నిసార్లు వచ్చింది. ఇట్లాంటి ఇస్తాడు, అందుకే రాసిన నేను. రైతుదే తెలంగాణ అన్నాడు దాశరథి కృష్ణమాచార్యులు. నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి అన్నది కూడా దాశరథి కృష్ణమాచార్యులు. ఏమన్నారు? నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు ఈయననే. నా గీతావళి ఎంత దూరం ప్రయాణం చెయ్యునో అందాక ఈ భూగోళానికి అగ్గిపెట్టే అన్నారు. రైతుదే తెలంగాణ అన్నాడు. నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి అని అన్నారు దాశరథి కృష్ణమాచార్యులు. నా వచనం బహువచనం, నా పాదం సామ్యవాదం, కవిత్వం నా మాతృభాష, ఇతివృత్తం నా మనస్థం, నా మానవత్వం అన్నది ఎవరు? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన మొదటి తెలుగు కవి శ్రీనాథుడు. ఇంకా ఇట్లాంటివి ఇంకా మీరు మొత్తం బుక్స్ చదివారు కదా, ఇంకొంటే ఇక నాకు శాతగాక తీయలేదు. ఇంకా మొత్తం అయితే చూసిన నేను. ఇంకా కొంచెం చూసి ఏమన్నా ఉంటే, మీకు తెలిసిన ఏమన్నా ఉంటే దయచేసి కామెంట్స్లో రాయండి. ఇంకేమన్నా అప్పుడు మొన్న రాసిన అయ్యో ఇవి కూడా ఒక్కసారి ఇవి చూడండి. ఇవన్నీ వేరే వేరే రాసి చూపిద్దాం అనుకున్నా, బట్ టైం అయిపోతుంది, అందుకే చూస్తున్నా. ఇవన్నీ వేరే రాసి దేనికి అది రాసి చూపిద్దాం అనుకున్నా. దేనికి అదే రాసినా కానీ ఇంకా బుక్ లాగా మంచిగా రాద్దామని అనుకున్నా. రాష్ట్ర అధికార భాష సంఘానికి అధ్యక్షురాలుగా, ఇవి గుర్తుపెట్టుకోరి, రాష్ట్ర అధికార భాష సంఘానికి అధ్యక్షురాలుగా తొలి మహిళ ఎవరబ్బా? డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారు. రాష్ట్ర అధికార భాష సంఘాలు పాకలల్లో అవుతాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తెలంగాణ అర్థమైంది కదా. రాష్ట్ర అధికార భాష సంఘానికి అధ్యక్షురాలు తొలి మహిళ ఇస్తాడు ఇట్లాంటి డాక్టర్ పాకాల యశోదారెడ్డి. తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా ఇవన్నీ ఇస్తాడు. ఇట్లు ఇచ్చినప్పుడే ఇవి 4 ఇస్తాడబ్బా, లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్లు ఇస్తాడు. లేదు అంటే ఇవన్నీ సంఘాల గురించి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళ గురించి అధ్యక్షతలు వహించిరో ఇస్తాడు. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం దేనికి అది జరిగినప్పుడు. అది ప్రాబ్లం అసలు. ఓకే, తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా గూడూరి సీతారాం. తెలంగాణ రచయితలకు గూడు కట్టిరు అని గుర్తుపెట్టుకోరు. గూడూరి సీతారాం తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా, రాష్ట్ర అధికార భాష సంఘానికి అధ్యక్షురాలుగా ఎవరు? పాకాల యశోదారెడ్డి. ఈయన ఎవరు? తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా గూడూరి సీతారాం. సాహితీ వికాస మండలి 3rd క్లాస్లో ఉంది. సాహితీ వికాస మండలి మెదక్ జిల్లా రచయితల సంఘాలకు స్థాపించారు ఎవరు? వేముగంటి నరసింహాచార్యులు. చూసిరా మళ్ళీ తెలుగు. అదే నేను చెప్తున్నా కదా, సినిమా క్యాసెట్ చూస్తే ఎప్పుడు చూసినా ఒక కొత్త పాయింట్ ఎట్లా బయటకు వస్తుందో మొత్తం చదవాలంటే ఖచ్చితంగా ఇట్లనే వస్తుంది. తెలుగులో తొలి భావకవి, ఉస్మానియాలో తెలుగు శాఖ తొలి ఆచార్యునిగా పనిచేశారు ఎవరబ్బా? రాయపోలు సుబ్బారావు. తెలుగులో తొలి భావకవి అట. ఉస్మానియాలో తెలుగు శాఖ తొలి ఆచార్యుగా
ఆచార్యులుగా పనిచేసిన వారు రాయపోలు సుబ్బారావు. ఒక్కసారి వింటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, హార్డ్ ఉంది అనుకుంటారు. కాదు, మీరు దయచేసి 2 సార్లు చదవవలసిందే. మంత్రివర్గ సభ్యురాలుగా, డిప్యూటీ స్పీకర్గా, సాంఘిక సంక్షేమ శాఖ, దేవాదాయ శాఖ మంత్రినిగా బాధ్యతలు స్వీకరించిన తొలి దళిత స్త్రీ సదాలక్ష్మి. ఇగో మీకు ఈ యశోదారెడ్డి ఇచ్చినప్పుడు ఈ సదాలక్ష్మి కూడా ఇస్తాడు. సదాలక్ష్మి ఏంటిదబ్బా? దళిత స్త్రీకి చూడండి. ఈమె ఏంది? రాష్ట్ర అధికార భాష సంఘానికి అధ్యక్షురాలు, తొలి మహిళ. ఎవరు? పాకాల యశోదారెడ్డి. మంత్రివర్గ సభ్యులుగా, డిప్యూటీ స్పీకర్గా, సాంఘిక సంక్షేమ దేవాలయ శాఖగా, సదా దేవాలయ శాఖ అని ఇచ్చినప్పుడు మీరు సదా అని గుర్తుపెట్టుకోరు. దేవాలయంలో ఎవరుంటారబ్బా? ఎవరున్నారు? ఈద యశోద. అబ్బో, ఈమె కూడా యశోద. ఈమె కృష్ణుని భార్య లెక్క, అంటే ఎవరిని విద్వేషించి కాదు. ఈమె సంఘానికి, రాష్ట్ర అధికార సంఘానికి యశోదారెడ్డి అని గుర్తుపెట్టుకోరు. ఇక దేవాదాయ శాఖ అని ఎండ్లో ఇస్తాడో సదాలక్ష్మి అని గుర్తుపెట్టుకోరు. లక్ష్మి అని గుర్తుపెట్టుకోరు. దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన తొలి దళిత స్త్రీ, దేవాదాయ శాఖకు తొలి దళిత స్త్రీ సదాలక్ష్మి. లక్ష్మీ దేవత అని గుర్తుపెట్టుకోరు. ఈ దేవాదాయ శాఖ కానీ, డిప్యూటీ స్పీకర్గా, సాంఘిక సంక్షేమ మంత్రి సభ్యురాలుగా అనేది సదాలక్ష్మి ఎక్కువ చేసిందని గుర్తుపెట్టుకోరు. దేశోద్ధారక గ్రంథమాల స్థాపకుడు ఎవరబ్బా? దేశోద్ధార గ్రంథమాల స్థాపకుడు వట్టికోట అల్వారస్వామి. బహుభాషవేత్త, భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి నరసింహారావు గారు. మసుమా బేగం, చదవండి వినండి అని ఉంది కదండి. మసుమా బేగం స్థాపించిన సంస్థ, ఇవన్నీ సంస్థలు. అంజుమనే ఖవాతిన్ అంటే ఆడవాళ్ళు. హైదరాబాద్ HYD నుండి మంత్రి పదవి పొందిన తొలి మహిళనబ్బా. ఎవరిమే? మసుమా బేగం. ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి మంత్రి పదవి పొందిన తొలి మహిళ మసుమా బేగం. మంత్రి. ఓకే, గట్లైనా గుర్తుపెట్టుకోరు. భారతదేశంలో రాజారాం మోహన్ రాయ్, ఆంధ్రప్రదేశ్లో వెన్నెలకంటి సుబ్బారావు తొలిసారి స్వీయ చరిత్రలు రచించగా, కందుకూరి వీరేశలింగం తెలుగులో తొలి స్వీయ చరిత్రను రచించారు. కందుకూరి వీరేశలింగం తెలుగులో తొలి స్వీయ చరిత్రను రచించాడబ్బా, గుర్తుపెట్టుకోవాలి. ఈ వేడిగాలి తొలి కవిత సంకలనం సలంద్ర లక్ష్మీనారాయణ. ఏంటిది? కోరస్ కదా? కోరసేనా? కోరసే. తెలుగులో దిద్దుబాటు తొలి కథానిక గురజాడ అప్పారావు గారు. ఆకాశవాణిలో కార్యనిర్వహణాధికారి డాక్టర్ రావూరి భరద్వాజ్. వట్టికోట అల్వారస్వామి బిరుదు రాజులతో కలిసి తెలంగాణ రచయితల సంఘం స్థాపించారు దాశరథి కృష్ణమాచార్యులు. ఈయన కూడా ఒక సంఘం స్థాపించారు. సదాలక్ష్మి ఏం రాపించింది? ఇగో దేవాదాయ శాఖ మంత్రి. ఈ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యశోదారెడ్డి ఏమో రాష్ట్రాధికారులు. ఈయన గూడూరి సీతారాం ఏం కట్టిండు? తెలంగాణ రచయితలకు గూడు కట్టిండు. తెలంగాణ రచయితల సంఘానికి గూడు కట్టిండు అని గుర్తుపెట్టుకోరు. కార్యదర్శిగా అయిండు. ఓకే. తెలుగులో భావ ఉస్మానియా తొలి ఆచార్యులుగా పనిచేసింది రాయపోలు సుబ్బారావు. ఓకేనా? ఇంకేమున్నాయిడా? తర్వాత ఇదిగోండి, తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణరావు. ఓకే, నేనేం చేసిండు? తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణరావు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ గారు. సిద్ధాంతకర్త జయశంకర్. తెలంగాణ భీష్ముడు, ఇది ఎన్నోసార్లు వచ్చింది. శ్రీ ఆదిరాజు వీరభద్రరాజు. ఆది మూవీలో జూనియర్ ఎన్టీఆర్ను భీష్ముడిలాగా ఉంటాడని గుర్తుపెట్టుకోరు. ఆది మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు కదా, ఆయనను ఎన్టీఆర్ భీష్ముడులాగా ఉంటాడని గుర్తుపెట్టుకోరు. ఆ తెలంగాణ భీముడు 10th క్లాస్లో ఉంది, ఇంకా మనకు రాలేదు, చెప్తా. ఇంకా 2-3 ఉన్నాయి కదా, తొందరగా చెప్పమని చెప్తారు కదా, ఇలా వడేస్తా. ఓకేనా? తెలంగాణ భీష్ముడు శ్రీ ఆదిరాజు వీరభద్రరాజు. తర్వాత నవయుగ వైతాళికుడు. అబ్బా, ఇక ఈడేమిచ్చిండు? తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణరావు. నవయుగ వైతాళికుడు బిరుదు గురజాడ అప్పారావుకుంది. ఓకేనా? ఇది కూడా చెప్పేస్తా. ఇక ఈయన్నే రాసి ఉన్నది కాబట్టి. ఏంటిది అంటే, ఇక మీరు మేడం నేను అసలు 10 సార్లు పాస్ అయినా 10 సార్లు ఫెయిల్ అయినా అని చెప్తున్నారు.
మీరు ఒక్కసారి ఇక ఎట్లా మజా వస్తుంది మీరు చూడండి. 10 రోజులు ఉన్నాయా, 15 రోజులు 12 రోజులు ఉంది అని అనుకుంటారు. దగ్గర పడ్డతుంది. దగ్గర పడ్డ మీరేం టెన్షన్ తీసుకోవద్దు. ఇంకొకసారి చూడండి, ప్రొద్దున నుంచి కరెంట్ రాలేదు. చాలామందికి ఈ అనుభవం కలిగే ఉంటుంది. ఏంటిదంటే మనం చాలా సేపు కరెంటు పోయి ఎంతసేపు అవి ఏంటిది ఆ అట్టలు తీసుకొని అవి ఇన్విటేషన్లు తీసుకొని అవి ఏంటివో పేపర్లు తీసుకొని ఇక ఊపుకుంటాం రాత్రికి. ఊపుకొని అది కూడా అలసిపోయి ఏం చేస్తాం, సప్పుడు చేయం. ఇక ఆ దోమలు కరిచిన ఒక గంట ఇటు అటు వరతారు. నిద్ర వస్తలేదు అంటారు, ఉష్ అని బయటకు పోతారు. ఆ దోమలకు మళ్ళీ లోపలికి వస్తారు. వచ్చినా కూడా కరెంటు రాకపోతే ఏం చేస్తారంటే కామ్గా ఎవ్వరి దగ్గర వాళ్ళు కూర్చుంటారు. మొత్తం చెమటలు గారుతాయి, అందరికీ గారుతాయి. పిల్లలకు పెద్దలకు చెమటలు గారి ఇట్లా అయిపోతారు చెమటలల్లా. కాగానే ఓ 2 గంటలాగి కరెంట్ వచ్చింది అనుకోండి, ఆ ఫ్యాను గాలికి ఆ చెమటకు ఎంత చల్లగా ఉంటుందో అంటే అప్పుడు తెలుస్తుంది ఏంటిది ఆ గాలి యొక్క విలువ. అప్పుడు తెలుస్తుంది సంతోషం అంటే ఏంటిదో. అప్పుడు తెలుస్తుంది కరెంటు యొక్క అప్పుడు తెలుస్తుంది కరెంట్ ఎవరు కనుగొన్నారు, అప్పుడు తెలుస్తుంది కరెంటు బిల్లు ఎవరు కడతారు అనేది. అప్పుడు స్వర్గం అట్లనే అనుకుంటారు ఇక. ఎందుకంటే మొత్తం చెమటలా నిండిపోతాం, చెమట నీళ్ళల్లో నిండిపోగానే అందరికీ కలిగే ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్. ఉందా లేదా మీరు కామెంట్స్లో రాయండి. ఇక అప్పుడు కరెంట్ వచ్చింది అనుకోండి, రాగానే ఈ చెమటకు ఆ గాలికి ఆ అయస్కాంత శక్తి లెక్క ఈ చల్లగా పడమా ఐస్ లెక్క అవుతాం. స్వర్గం గుర్తుకొస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే, మీరు 10 సార్లు ఫెయిల్ అయ్యారు కదా, ఇప్పుడు పాస్ అవుతారు. ఎట్లా పాస్ అవుతారో చూడరు. పాస్ అయితే ఆ కిక్కే వేరు, ఆ మజానే వేరు. ఎట్లయితే కరెంటు పోయి చెమటల మీరు లొత్తుపుతున్నారో ఆ చెమటల ఇప్పుడు గట్లున్నారు మీరు. టెట్ ఫెయిల్ అయ్యి ఇప్పుడు ఒక్కసారి కరెంట్ వస్తుంది. ఛార్జింగ్ పెట్టిరు కదా, ఇప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టాలి. లేకపోతే ఫోన్ చూడరాదు, ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఛార్జింగ్ అంటే ఏంటిది, పదే అభ్యాసనం, ఒక్కటే కన్సిస్టెన్సీలో చదవాలి అంతే రోజు. ఇక ఛార్జింగ్ పెట్టిరు కదా, ఇక ఎప్పుడో ఒకసారి కరెంట్ వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఉంటుంది అబ్బా. ఆ వచ్చిండే ఎట్లా వస్తుందో చూడాలి. ఇప్పుడు మీరు చెమటలో ఉన్నారని గుర్తుపెట్టుకోరు. ఫెయిల్ అయిన వాళ్ళందరూ చెమటలో కూర్చున్నారని గుర్తుపెట్టుకొని కరెంటు వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇప్పుడు వెయిట్ చేసే అవసరం ఇంకా 10 రోజులు ఉంది. కరెంట్ వస్తుంది, మీరు ఛార్జింగ్ పెట్టుకొని ఉండురి, అది వస్తుంది. ఇప్పుడు గ్యారంటీ. కరెంటు బిల్లు కట్టే ఉన్నారు కదా, ఖచ్చితంగా పెట్టుకున్నారు కాబట్టి కరెంట్ వస్తుంది, మీ ఇంటికి ఎటు పోదు. కానీ మీరు మాత్రం 10 రోజులు కష్టపడాలి. ఇప్పుడు ఆ చెమటలో ఉన్నారు మీరు. ఆ చెమట నీళ్లకు ఆ ఫ్యాన్ గాలి రాగానే ఈ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా మీరు కామెంట్స్ రాయరబ్బా ప్లీజ్. ఉందా ఈ అనుభవం ఉందా నేను చెప్పినది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు కామెంట్స్లో రాయండి నిజంగానే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు డిసప్పాయింట్ కావద్దు. నేను ఈ రోజు కూడా కామెంట్స్ వచ్చినాయి, మేడం నేను 9 టైమ్స్ రాసినా, నేను 7 టైమ్స్ రాసినా నాకు అసలు వస్తలేదు అని. ఎందుకు రాదు మీరు ఛార్జింగ్ పెడతలేరు, అందుకే వస్తలేదు. అది మీరు అనుకుంటలేరు, గట్టిగా అనుకోవాలంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందరు ఉద్యోగాలు చేసే వాళ్ళకు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసేటప్పుడు ఒక సండే వాల్యూ రావాలి అంటే, సండేకి వాల్యూ ఉండాలంటే మీరు ఏం చేయాలి, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే పని చేయాలి. పని చేస్తేనే మీకు సండే యొక్క వాల్యూ ఉంటుంది. సండే రోజు హ్యాపీగా ఉంటారు. సండే రోజు ఇంకా అసలు సండేకి వాల్యూ ఎప్పుడు ఉంటుంది, మీకు ఈ తక్కిన 6 days పని చేసిన వాళ్ళకి సండే హ్యాపీ ఉంటుంది. ఇక రోజు పని చేయకుండా ఫోన్లు చూసుకుంటా, రీళ్ళు చూసుకుంటా, ఇంత వండి పెట్టేటోళ్ళు ఉన్నప్పుడు తినుకుంటా, సోఫాల మీదనో అరుగుల మీదనో చైర్ల మీదనో కూర్చుంటోళ్ళకు రోజు సండేనే వాళ్ళకి ఎట్లా ఉంటుంది, హ్యాపీ ఉండదు కదా. అందుకే మీరేం వరి కాకండి. ఇన్ని రోజులు మీరు ఇప్పుడు మండే నుంచి సాటర్డే వరకు ఇప్పుడు కష్టపడ్డారు మీరు. ఇక సండే వస్తుంది. ఇంకా సండే వచ్చిందంటే ఇక ఆడోళ్ళకి మస్తు పని ఉంటుంది అబ్బా. సండేలో ఏం పెట్టుకోవాలి, ముందు ఇక హెన్నా పెట్టుకోవాలి. మా స్కూల్లో అదే ఉంటుండే. మేడం మీరు ఎందుకు చెప్తున్నారంటే, నేను చెప్తున్నా ఇప్పుడు చాలామంది మీరు వస్తలేదు మేడం అని నీరసించిపోవద్దు. ఎప్పుడైతే సెలబ్రేట్ చేసుకోవాలి, ఈసారి మీరు సెలబ్రేట్ చేసుకోండి. 10 సార్లు రాయని మీరు 100 సార్లు రాసినట్టు ఈసారి సండే సెలబ్రేట్ చేసుకోవాలి. ఈసారి కరెంటు పోయి వచ్చే ఫ్యాను గాలి సెలబ్రేట్ చేసుకోవాలి అంతే. ఇక మా స్కూళ్ళలో చెప్తుండే, ఇక సాటర్డే రోజు అటేటో ఉంటుండే ఎంటికెలు. ఇక మళ్ళీ మండే రోజు మంచిగా కలకల అంటుండే. సండే రోజు పాడు. కానీ ఆడోళ్ళకు మొగలు మంచిగానే ఉంటారు, కానీ ఆడోళ్ళకి ఏం పని ఉంటుంది అంటే ఇంకా ఎక్కువనే ఉంటుంది సండే రోజు. బిర్యానీలో ఉండాలి, ఇంట్లో కదా, ఇంటి దగ్గర పోరగాళ్ళు ఉంటారు. మళ్ళీ ఫస్ట్ ఏంటంటే ఆ ఎంటికెలకు ఎన్న పెట్టుకోవాలి. మా స్కూల్లో ఏ మేడంని అడిగినా, మేడం హెన్న పెట్టుకోవాలి మేడం, అని అదోటి ఖర్చు తెల్లెంటికెలు వచ్చి.
బాగా బాగా అడమని అన్నీ తినుకుంటాం మనము. ఈ ఫ్రస్ట్రేషన్లోకి వచ్చి ఈ హార్మోన్స్ అన్నీ ఇన్బ్యాలెన్స్ అయ్యి ఇక నల్లెంటికలు వెళ్ళి తెల్లంటికలు రాబట్టి ఏ చిన్న ఏజ్లో కూడా ఇక దానికోటి ఖర్చు, మళ్ళీ అది పని రావాలి ఖచ్చితంగా. అది సండే అట్లా చేసుకోవాలి, సెలబ్రేట్ చేసుకుంటారా లేదా? మీరు అందరు పెట్టుకుంటారా లేదా హెన్నా సండే రోజు? అంటే మీరు నేను ఎందుకు చెప్తాను అంటే సండే రోజు ఏం సెలబ్రేషన్ మేడం, ఆ హెన్నెలు పెట్టుకోవాలి, వడియాలు వేసుకోవాలి, పిండి పట్టించుకురావాలి, ఆ పండుగ ఈ పండుగ బోళ్ళు తోమాలి, బాసనలు తోమాలి, మళ్ళీ సజ్జలు అనేది పెట్టుకోవాలి. సండే రోజు కూడా ఈ ఆడోళ్ళ పనే ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రానే పెట్టుకుంటారు కదా. అదే ఈ హెన్నా ఒకటి ఎక్స్ట్రా అని చెప్తాను. పెట్టుకుంటారా లేదా మీరు హెన్నా సండే రోజు అయితే? అది పెట్టుకొని మొత్తం పని చేసి ఆ పండుగ వస్తుంది ఈ పండుగ వస్తుందని అయితే చేస్తారు. ఇంకా బోర్ వస్తుందా? బోర్ వచ్చినా సరే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు 10 సార్లు రాసిరు మేడం, మీరు ఒకసారి చెప్పండి అంటారు. మీరు 10 సార్లు రాసిరు కదా, ఇప్పటివరకు 10 సార్లు రాసిరు, మీరు చెమటలు ఉన్నారు. ఇప్పుడు మీరు మండే నుంచి సాటర్డే వరకు పనిచేసిరు ఇప్పటి వరకు. ఈరోజు సండే ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలనేది మీ టెట్ రిజల్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. మీరు ఆల్రెడీ ఆ రన్నింగ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు సండే సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. ఎవరు చేసుకుంటారా సండే సెలబ్రేటు? ఈ పని చేసిన వాళ్ళు చేసుకుంటారు. ఇక రోజు పని చేయటోళ్ళకు ఉండదు. ఇక చదివిన వాళ్ళకి ఎందుకుంటుందబ్బా? చదివిన వాళ్ళకు ఫీజులు కడతారు, ఫీజులు కడతారు. చదువు ఉన్న వాళ్ళకే సెలబ్రేషన్ ఉంటుంది. చదవాలి ఖచ్చితంగా. ఎంత కన్ఫ్యూజ్ ఉంది చూడు. ఇప్పుడు నేను చెప్పిన వీడియో ఎంత కన్ఫ్యూజ్ ఉంది చూసిరా? ఇవన్నీ మళ్ళీ కొత్త ఏడికెళ్ళి తీసినట్టు ఏడికెళ్ళి తీయలే, ఆడికనే తీసిన కొత్త. వాడు ఏడికెళ్ళి ఇస్తాడో చూసినా నేను. మొత్తం పేపర్స్ చూసేసరికి ఈ తొలి, ఈ మొదటి, ఈ సృష్టించిరు, ఈ సంస్థలు, ఈ అధ్యక్షులు, ఇవన్నీ అవే ఉన్నాయి క్వశ్చన్స్. అలా చూసేసరికి డిఎస్సీలు అట్లనే ఉన్నాయి, టెట్లో కూడా అట్లనే ఉంటున్నాయి. సో అందుకే అవన్నీ తీసి రాసిన. ఈ కొన్ని ఉన్నాయి, కొన్ని చెప్తాం. ఈ 8th క్లాస్లో కూడా ఉన్నాయి బాగానే. తెలంగాణ పత్రిక వట్టికోట అల్వార్ స్వామి. అబ్బా, తెలంగాణ పత్రిక ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? తెలంగాణ పత్రికలో ఏమున్నది? తెలంగాణ వట్టి అన్నీ తెలంగాణ పత్రికల తెలంగాణలో ఏమున్నాయో అన్నీ వట్టికోటలే ఉన్నాయి కాబట్టి తెలంగాణ పత్రిక వట్టికోటి అల్వార్ స్వామి. గుమాస్తా పత్రిక కూడా వట్టికోట అల్వార్ స్వామి. ఈ వట్టికోట కోటలు కట్టాలంటే ఎవరు ఉండాలి మరి? రాసుకొనికి గుమాస్తాలు ఉండాలి కాబట్టి ఆ గుమాస్తాను కూడా పెట్టిండు. మీజాన్ వట్టికోట అల్వార్ స్వామి. మీజాన్ ఎట్లా పెట్టిండు? జాన్ పెట్టి కోటలు కట్టిండు. జాన్ పెట్టి కోటలు కడతాడు, గుమస్తాలను పెట్టి కోటలు పడతాడు. మరి ఏం కోటలు అవి? వట్టి కోటలు. మరి ఏడ కడతాడు? తెలంగాణలో కడతాడు, తెలంగాణ పత్రికలో కడతాడు, జైల్లో కడతాడు. ఓకే, జైలు లోపల ఉంది కదా వట్టికోట అల్వార్ స్వామి. తర్వాత ఇమ్రోజ్ పత్రిక ఎవరు రాశారు? షోయబుల్లా ఖాన్. దినపత్రిక అది. దినారా వారాలా అని అడుగుతున్నాడు. రోజు ఉంది కదా, ఇది రోజా పువ్వు అంటే రోజు అంటే దినము. దినపత్రికనా, వారపత్రికనా, మాసపత్రికనా, సంవత్సర పత్రిక అని ఇవ్వచ్చు. మీరు దినపత్రికను ఎట్లా పెట్టుకోవాలంటే ఇది ఇచ్చిండు దినపత్రిక అని. రోజ్ అని ఉంది కదా, ఇట్లా రోజు వస్తుంది అని గుర్తుపెట్టుకో. ఇమ్రోజ్. షోయబుల్లా ఖాన్ ఇది ఎట్లా పెట్టుకుంటారు? షోయబ్ క్రికెటర్ ఉన్నారు కదా, ఆయన అంటే మోజు. షోయబుల్లా అంటే ఎవరికైనా క్రికెటర్, అది ఏ క్రికెటర్ అయినా సరే మంచిగా ఆడేటోడు ప్రతి ఒక్కరికి మోజు ఉంటుంది. అది ఎక్కడ వెస్టిండీస్ అయినా, ఆస్ట్రేలియా అయినా, పాకిస్తాన్ అయినా, ఇండియా అయినా, ప్రతి ఒక్కరికైనా ఏదైనా క్రికెటర్ అంటే కొంచెం మోజే ఉంటుంది. సో ఈ షోయబుల్లా ఖాన్, షోయబ్ ఉన్నాడు కదా క్రికెటర్, సో దానిపైన మోజు కాబట్టి ఇమ్రోజ్ పత్రిక షోయబుల్లా ఖాన్ దినపత్రిక. తర్వాత తాజ్వీ ఉర్దూ పత్రిక షోయబుల్లా ఖానే. 2 ఉన్నాయి కాబట్టి చూద్దాం, వచ్చే చేస్తుంది. ఇది షోయబుల్లా ఎవరు? షోయబ్ అంటే ముస్లిం కాబట్టి తస్బీ చదువుతారు వాళ్ళు. చిన్న ఇట్లా తస్బీ చేతిలో పట్టుకొని తస్బీ చదువుతారు, దాన్ని తస్బీ అంటారు. ముస్లిం కాబట్టి తస్బీ చదువుతాడు అని గుర్తుపెట్టుకోండి. అక్కడ స్మరణ చేసుకుంటారు, వారు అల్లాహ్కి స్మరించుకుంటారు తస్బీ ద్వారా, దాన్ని తస్బీ అంటారు. అదే రుద్రాక్షమాలలాగా ఉంటుంది, ఇట్లా తస్బీ అని ఇట్లుంటారు. సో ఈ ముస్లిం షోయబుల్లా ఖాన్ అంటే ఇక్కడ నేమ్ తెలుస్తుంది కదా ముస్లిం అని. సో తస్బీ ఈయన చదువుతాడని గుర్తుపెట్టుకొని తస్బీ పత్రిక ఈయనదని గుర్తుపెట్టుకొని. తర్వాత కాకతీయ పత్రిక పివి నరసింహారావు. నేను ఏమని చెప్పిన? పివి నరసింహారావు అంటే పాముల పర్తి అని చెప్పిన కదా. పాములు, ఈ కాకులు, ఈ కాకి పాము అని గుర్తుపెట్టుకోరు. కాకి పాము. తర్వాత గోల్కొండ పత్రిక సూరవరం ప్రతాపరెడ్డి. గోల్కొండలో రెడ్డి కొండ డి గోల్కొండలో రెడ్డి. ఓకే, గోల్కొండలో రెడ్డి అంతే తెలిసింది కదా ఇప్పుడు.
తెలంగాణ పత్రిక వట్టికోట అల్వారస్వామి దానికి వట్టికోట కట్టడానికి గుమాస్తాని పెట్టిండు, మీజాన్ పెట్టిండు. ఇగో నేను వీడియో చెప్తూనే ఉన్నా, మా షెట్టి అల్లా నేరేళ్ళ పడదానిగా కష్టపడతాను తీసుకొచ్చారు. ఆయనతో నేను తినుకుంటే చెప్తే అదైతే తినాలి బా, నేను తినా ఓకేనా. ఇక పక్కకు పెడతాను, తర్వాత తింటా ఓకేనా. ఇంతకుముందు ఏమో తింటానో మేడం అన్నారు ఒక్కసారి. అబ్బో తినుకుంటే గంట కష్టపడతాను ఇక అవన్నీ తినుకుంటే చెప్తే ఉండేది. తెచ్చిచ్చినందుకు నోట్లో ఒకటి వేసుకున్నా, వాళ్ళ ముందు అప్సెట్ అవుతారు కదా. చుట్టుమీకలు దేనికొచ్చి ఇది ఇచ్చిరి హట్టి అయ్యేది కదా. చెప్పాలి ఇప్పుడు తొందరగా. వట్టికోట అల్వారస్వామి తెలంగాణ పత్రిక గుమాస్తాని పెట్టిండు, కోట కట్టడానికి ఆడ మీ జాన్ పెట్టి కట్టిండు వట్టికోట. ఇమ్రోజ్ ఇక షోయబుల్లా ఖాన్ మీద మనకు షోయబ్ మీద మోజు ఎక్కువ కాబట్టి అది దినపత్రిక. తాజ్వీ షోయబ్ ముస్లిం కాబట్టి తజ్వీజ్ అవుతాడు. కాకతీయ ఈ పాము కాకి నరసింహారావు. ఇక గోల్కొండ డాడీ గోల్కొండలో రెడ్డి ప్రతాప్ రెడ్డి అని గుర్తుపెట్టుకోరు ఓకేనా. ఇంకేమున్నాయబ్బా, ఇవి రాసిన ఇవి కూడా ఇంకా మొత్తం రాయలేదబ్బా. ఇవో 2-3 ఉన్నాయి చెప్పేస్తా. పరిశోధన గ్రంథాలు కూడా మొత్తం రాద్దామని ఒక ఇట్లా పెట్టుకున్నా, అన్నిటికీ ప్లాన్ వేసుకున్నా. పాకాల యశోదారెడ్డి ప్రొద్దు నుంచి కరెంట్ రాలేదు, ఇప్పుడు 4 గంటలకు వచ్చింది కరెంటు. నేను చెప్పిన ఎక్స్పీరియన్స్ చూడండి. హరివంశాలు అంశంపై పరిశోధన చేసింది. పాకలో హరివంశయులు పరిశోధన గ్రంథాలు ఇది మొత్తం చెప్తా తీయండి. డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆధునికాంధ్ర కవిత్వము సాంప్రదాయము ప్రయోగం సిద్ధాంత గ్రంథం సినారే. ఈ 3 అక్షరాలు గుర్తుపెట్టు. 3 అక్షరాలు గుర్తుపెట్టుకోవాలన్నా, ఇది రాసుకున్నానే. 3 అక్షరాలు గుర్తుపెట్టుకోవాలి. ఆధునికాంధ్ర కవిత్వము సాంప్రదాయము ప్రయోగము, ఈ 3 సిద్ధాంతాలు రాసిండు. ప్రాచీనాంధ్ర నగరములు శ్రీ ఆదిరాజు వీరభద్రరావు నగరమును పోతున్నవు భద్రంకలు ఇదే ఉండని తిండి. నేను మొత్తం రాసినాక చెప్తా ఓకేనా. నేను ఆల్రెడీ చెప్పేసినాయి కొన్ని. చూసిరా, లేదంటే కూడా 100 కంటే ఎక్కువ అవి ఉన్నాయి ఇప్పుడు. ఇవి చెప్పినా అదే మొన్ననే. సో ఇది ఒకసారి 2 సార్లు వినండి ఈ వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, మీ అనుభవాలు కూడా రాయాలి కామెంట్లా. ఇక మీరు చెప్పేస్తా ఇప్పుడు లెసన్స్ ఈరోజు 3 కంప్లీట్ చేసేస్తా, ఇంకా 4 ఉన్నాయని చెప్పారు కదా. సో ఒక గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ ప్రతి ఒక్కరూ ఇంటర్ కూడా చేయండి మేడం, తొందరగా చేయండి అని చెప్తున్నారు. చేసే ప్రయత్నం అయితే చేస్తాను. 10 రోజులు ఉంది 15 రోజులు ఉందని భయపడొద్దు, ఖచ్చితంగా చదవాలి అంతే. మీ కన్సిస్టెన్సీలో మీరు రోజు చదువుతూనే ఉండాలి అంతే. 2 అండి, విన్నర్ ఎవ్వరు లేరు, విన్నర్కి ఏం దొరకది. మన ప్రతి ఒక్కరికి ఏమంటే సమయము, ఒక టైం, ఒకటి సమయము, సమర్థత, ఇవి 2 కరెక్ట్గా తెలిసినప్పుడు, ఇవి 2 సమానంగా దొరికిన వాళ్ళు విన్నర్స్ అంతే. సమయము, సమర్థత, బుద్ధి. సమర్థత అంటారు దాన్ని, బుద్ధి అంటారు, బుద్ధి బలం. ఈ టైము బుద్ధి బలం 2 సేమ్ ఉన్న వాళ్ళే విన్నర్స్ అంతే. విన్నర్స్కు మెదడు ఏం మనకంటే ఎక్కువ ఉండదు, వాళ్ళకేం 1/2 కిలో ఉండదు, మనకేం 1/4 కిలో ఉండదు. మన గుండెలో వాళ్ళకే 4 గదులే ఉంటాయి, ఒకటి కిచెన్, ఒకటి హాలు, ఒకటి వెయిటింగ్ రూము, ఇంకేముంటుంది, ఒక బెడ్రూమ్, ఒక కిచెను, ఒక హాలు, ఇక 4 ఉంటాయి. వాళ్ళకు కూడా 4 ఉంటాయి, మనకు కూడా 4 ఉంటాయి. అంటే ఏముంటుంది అంటే ఈ వీటిలలో చాలా మందికి ఉంటుంది సమయం ఉంటుంది. సమయం ఉన్నప్పుడు ఏముంటుంది అంటే సమర్థత, బుద్ధి ఉండదు. ఇక బుద్ధి వచ్చిన రోజు ఈ సమయం ఉండదు అంతే, డిఫరెంట్. అయ్యో చేతులకు మొత్తం అయిపోయినాక ఇదన్న వస్తుంది, ఇదన్న వచ్చినాక ఇది వస్తుంది. కానీ అవి 2 సమానంగా ఉన్న వాళ్ళు విన్నర్స్, సక్సెస్, విజేతలు, బాధ్యతలు మోసేవాళ్ళు, ప్రతి దగ్గర బాగుండేవాళ్ళు. ఇవి 2 సమానం ఉన్నవాళ్ళు. 99% మందికి 1% మెంబర్స్కి అవి దొరుకుతుంది. 99 మెంబర్స్ ఇది సమయం దొరికినప్పుడు ఏముండదు వాళ్ళకు, బుద్ధిబలం ఉండదు. బుద్ధిబలం ఉన్నప్పుడు అదే సమర్థత ఉండదు. సమర్థత వచ్చిన రోజు ఇది దొరకదు, చేతులకెళ్ళి సమయం పోతుంది. చేతులు కాలినాక
ఆకులు పట్టుకుంటే లాభం ఏంది అన్నట్టు ఉంటుంది. ఇవి రెండు సమానంగా పోతే గంతే, సమానంగా పోవుడే లక్ష్యం. మనకు సమయం ఉంది, ఇప్పుడు సమర్థత కూడా ఉంది, దాన్ని అర్థం చేసుకునేది సమయస్ఫూర్తి ఉంది, దాన్నే బుద్ధిబలం అంటారు, ఇంకా ఏదో పదాలు అంటారు కదా. సమయం, సమర్ और समझ, समय और समझ जो किसी के पास दो एक ही मात्रा में चलते हैं वही सक्सेसफुल है, वही सक्सेसफुल है. సేమ్ అదే పిల్లల్లో కూడా అదే క్లాస్లో కూడా అదే. అప్పుడే చదువుతారు వాళ్ళు, అప్పుడే వింటారు, అప్పుడే సమయస్ఫూర్తిగా పని చేసుకుంటారు, అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. ఈ తర్వాత తెలుస్తుంది అవ్వ 10th అంతా ముచ్చట్లు పెట్టుకుంటా గట్టు పోతిమి, బేకరీలో పొంటి పోతిమి, ఇవాళనేమో వాడు కార్లలో తిరగబట్టే, నేను గిట్లా కూలి పని చేసుకొని తిరగబట్టే అని అప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలిసినప్పుడు అప్పుడు టైం ఉండదు. చూసిరా మీరు ఎంత లాజిక్కో చెప్పండి. నేను ఎంత చిన్న విషయం చెప్పినా కానీ లైఫ్ మొత్తం, ప్రపంచం మొత్తం దాంతోటే నడుస్తుంది, ప్రపంచం మొత్తం. కానీ చూసి కూడా నేర్చుకోరు. క్లాస్లో కూడా ఇద్దరు ముగ్గురు నలుగురే ఇట్లా సేమ్ పోతారు. समय और समझ एक तरह जाता है, एक ही तरह जाता है. ఇద్దరు కలిసి ఇట్లా ఇద్దరు ముగ్గురికి ఉంటుంది క్లాస్లో అంతే. వాళ్ళే కొంచెం వాళ్ళు ఇదే అనుకుంటారు. మనకేమో తర్వాతే తెలుస్తుంది. అయ్యో 10th గట్లా చేసేది కాకుండా, ఇంటర్లో గట్లా చేసేది కాకుండా, డిగ్రీలు అనవసరంగా ఇట్లా టైం అంతా ఒడగొట్టుకున్నా, అది ఒడగొట్టుకున్నా, ఇది ఒడగొట్టుకున్నా, ఏం ఒడగొట్టుకోలేదు. ఇప్పుడు పోతే పోయింది. గతం వచ్చేది సుప్రభాత. వర్తమానం నువ్వేం చేస్తున్నావో అదే నీకు ఫ్యూచరు. నువ్వు ఇప్పుడైనా 10 రోజులు మించిపోయింది లేదు. డిఎస్సి వస్తుందా రాదా నీకు అనవసరం. నువ్వు టెట్ గురించి లక్ష్యం పెట్టుకున్నావు, నువ్వు టెట్ పాస్ కావాలి అంతే. డిఎస్సి వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, 2 నెలలకు వస్తుందా, పోస్టులు ఉంటాయా ఉండయా, సెకండ్ ఆప్షన్, అది సెకండ్ వన్. నువ్వు ఆలోచించాలి. నువ్వు ఇప్పుడు ఏం రాస్తున్నావు? అంబానీ అదే చెప్పిండు. అంబానీ ఏం చెప్పిండంటే నీ సక్సెస్కి నీ రీజన్ ఏంటిది అని అంటే, నేను తల దువ్వుకునేటప్పుడు నేను తల గురించి ఆలోచిస్తా అన్నాడు. నువ్వు ఇప్పుడు టెట్ రాస్తున్నావు, జస్ట్ టెట్ గురించి ఆలోచించాలి. ఎవరైతే టెట్ రాస్తున్నారో, టెట్లో మొత్తం పాస్ కాలేదో, క్వాలిఫై కాలేదో, వాళ్ళు టెట్ గురించి మాత్రమే ఆలోచించాలి. నీకు ఇప్పుడు డిఎస్సి వస్తుందా రాదా, ఎన్ని పోస్టులు ఉంటాయి, మా ఊర్లో ఎన్ని ఉంటాయి, అవన్నీ సెకండ్ ఆప్షన్. టెట్ పాస్ అయిన తర్వాత నువ్వు ఎలా చదవాలి, నీకు ఎన్ని పీజీలు ఉన్నాయి, నీకు ఎంత సామర్థ్యత ఉంది, నీకు ఏ సబ్జెక్ట్లో బాగుంది, ఇప్పుడు నువ్వు కష్టపడితే చెయ్యగలవా. మ్యాథ్స్ చేసిన వాళ్ళు తెలుగులో పాస్ అయ్యారు మొన్న, తెలుగు పండితులు. మా ఫ్రెండే మ్యాథ్స్ ఉన్నది, సైన్స్ ఉన్నది, వాడు మా లెక్కనే, మా లెక్కనే ఓ 4-5 పేజీలు చేసి ఉన్నాడు. ఆయన కథం ఓ 2-3 నెలలు కూర్చోలేదు. మ్యాథ్స్ ఎక్కడ, తెలుగు ఎక్కడ, ఎన్నిసార్లు వచ్చినా వస్తలేదు మేడం, ఆ మ్యాథ్స్లో పోస్టులు లేవు, బ్యాంకు లేవు, అది ఇది అన్నాడు. తెలుగు కూర్చొని 3 నెలలే దునియా మొత్తం ఇచ్చిపెట్టి 3 నెలలకి తెలుగు ఆయనకు అస్సలు అక్షరం ముక్క రాదు. మనకు కూడా మనము ఏమన్నా తెలుగు 10th అయిపోయిందంటే మనం తెలుగు గురించి ఎక్కువ ఆలోచించుకోం, కానీ మనం తెలుగు మీడియం కాబట్టి ఆడ చదువుతూనే ఉంటాం. తెలుగు స్పెషల్ వేరే, తెలుగు రావడం వేరే, తెలుగు అర్థం కావడం వేరే కదా. ఇప్పుడు ఇంగ్లీష్ రావడం వేరే, ఇంగ్లీష్ మాట్లాడడం వేరే, ఇంగ్లీష్ సబ్జెక్ట్ వేరే కదా. తెలుగు అయితే ఆయనతో వచ్చింది మన డిఎస్సిలో తెలుగు. సైన్స్ చదివినోడు తెలుగే రాయబట్టే, మ్యాథ్స్ చదివిన వాళ్ళు తెలుగు రాయబట్టే. అలా వాళ్ళకి పాసిబుల్ అయినప్పుడు మనకు వెనక పెట్టిన విద్య తెలుగు మీడియము, తెలుగు చదివకుండా ఇటు పోయిన వాళ్ళకి తెలుగు ఎందుకు కష్టమవుతుంది అబ్బా. అది కూడా టెట్లో తెలుగులో 30 మార్కులు తెచ్చుకోవడానికి, లాస్ట్కి 25 మార్కులు తెచ్చుకోవడానికి. మొత్తం ఈజీగా మాట్లాడుతున్నారు మేడం అంటే మాట్లాడతాం అబ్బాయి. 10 సంవత్సరాల నుంచి చదువుతున్నాం, 10 ఎందుకు అవుతుంది, ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి చదువుతున్నాం. తెలుగు చదవడం వేరు, రావడం వేరు అని తెలిసిపోయింది కదా మనకు ఆల్రెడీ, అంతే కదా. మరి ఒక్క దాంట్లో వస్తే పాస్ అవుతామంటే ఎందుకు పాస్ అవ్వం? 28 అండ్లకాయ వస్తాయి, అండ్లో 20, అండ్లో 10 అయిపోయాయి. 75 అంటున్నా నేను, 180కి 110, 150కి 140కి అని అంటలేను. 10 సంవత్సరాల నుంచి రాసే వాళ్ళు మీరు మనసులో ఏది పెట్టకూరి ఈసారి సండే సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. మీరు ఎందుకంటే మస్తు అండ్లు ఉన్నారు, ఏంలా చెమట స్వెట్ నిండిపోయినరు. ఇప్పుడు చల్ల గాలి రావాల్సిందే, చల్ల గాలితోటి మీరు కామెంట్స్ పెట్టవలసిందే. దట్స్ ఇట్, అంతే. ఓకేనా? ఓకే. ఇప్పుడు నాకు అలవాటు కాలేగో, ఫస్ట్ చదివేటప్పుడు అన్ని తప్పులేదు, చదువు రాలేదు నాకు, ఎందుకంటే అందులో చెప్పడానికి వస్తలేదు నాకు. ఆడ చదవన్నా ఇప్పుడు కూడా కొంచెం మీదికి వేసిన అనుకో వీడియో, కింద ఇక్కడ చదవన్నా అక్కడ చదవన్నా, కళ్ళద్దాలేమో కొత్తగా వచ్చాయి. ఈ రాత్రి కూర్చొని ఆయనతో వీడియో చేస్తే కళ్ళద్దాలు రావా? ఇక నువ్వు ఆమ్దాన్ని పెట్టుకున్నావా? నేను మా ఇంట్లో కళ్ళద్దాలు పెట్టుకున్నావు, కళ్ళద్దాలు వచ్చాయి.
కళ్ళద్దాలు వచ్చినాయి అంటే అది కొత్తగా ఈడ కనిపిస్తలేవు అవి ఎంత కష్టం అవుతుంది. కష్టాలు చెప్పుకుంటామా? బయట కనిపించేది ఒకటి, మన ఇంట్లో ఉండేది ఒకటి, అంతే కదా కష్టాలు. ఇప్పుడు కళ్ళద్దాలు వచ్చినాయి నాకు కొత్తగా. ఇప్పుడు ఇంకా ముందు అయితే అన్నీ చదవడానికి రాలేదు నాకు స్టార్టింగ్ వీడియోస్లలో. ఇప్పుడు చదవడానికి వస్తుంది. అంటే మనం బోర్డు మీద రాయడం వేరే, పిల్లలకు చదువు చెప్పడం వేరే, బుక్ ముంగట పెట్టుకొని చదవడం వేరే, ఇక్కడ ఎక్కడ మనం ఇప్పుడు వీడియోలో చెప్పడం వేరే. ఇదేమో ఇక్కడ సెట్ చేసి, కెమెరా సెట్ చేసి, గీడ సెట్ చేసి, గీడ ఓహో ఇది మొత్తం వస్తలేదు అంటారు. కొంతమంది ఏమో స్టార్టింగ్లో మేడం మీరు అటు ఇటు కదిలియకూరు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అని అనబట్టే, మేడం స్క్రీన్ షాట్ తీసుకుంటా మేడం జర అన్నాడు. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకుందామంటే మీరు కామెంట్ పెట్టుర్రి, మెల్లగా స్క్రీన్ షాట్ తీసి, స్క్రీన్ షాట్ ఏంది ఇదే వీడియో చేసి ఎత్తా నేను. నా వర్రుడు ఉండదు, ఇట్లా వీడియో తీసి ఎత్తా, ఓకేనా? ఎందుకంటే యాప్ తీస్తేనేమో అందులో రావచ్చు, లేకపోతే వాట్సాప్ తీస్తేనేమో ఇవన్నీ పెట్టుకోవచ్చు ఫోటోలు. మీకు కావాలంటే ఇట్లా పెట్టిస్తా. మీరు వారి కాకుండా ఈ 10 రోజులు దుమ్ము దులిపేయాలి. సైకాలజీ చదవాలబ్బా, సైకాలజీలా మార్కులు స్కోర్ చేసేదే సైకాలజీ తెలుగు. 50 మార్కులు ఖచ్చితంగా అందులో రావాల్సిందే ఎటు పట్టినా. మేడమ్స్ 10 సార్లు రాసిన, నిన్ననే ఒక మేడం పెట్టిరు, ఈరోజు ఒకసారి పెట్టిరు, నేను కూడా 8 సార్లు రాసినా కూడా రాలేదు మేడం అని. వస్తుంది ఈసారి, చెమటలో లుత్తుపోతున్నారు మీరు. ఎన్నిసార్లు చెప్తానే నేను తెలుగు మాండలికంలో, తెలంగాణ మాండలికంలో చెప్తాను నేను. నాకు కూడా కొంచెం ప్రాక్టీస్ అయింది, ఇంకా ప్రాక్టీస్ కావాలి నాకు కూడా. ఏదైనా పదే చేస్తేనే వస్తుంది అభ్యాసనం. ఎవరు తెలివిగల్లోళ్ళు కాదు, ఎవరికి తెలివి లేదని కాదు, ఎవరికి నాలెడ్జ్ అనేది కాదు, ఎవరికి ఏం లేదని కాదు, అందరూ ఒక పట్టు చేస్తేనే వస్తుంది అంతే. ఇప్పుడు అబ్బా నేను ఫస్ట్ వీడియోకు భయపడి అయ్యో వస్తలేవు అన్ని తప్పులు పోతున్నాయి అంటే, నేను 1000 పైన అయిపోయినాయి వీడియోస్. కానీ వీడియోస్ చేసేదాన్నా, ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకునేదాన్నా. ఈరోజు హెల్త్ కూడా అరుగుతుండ్రు నన్ను, అంతే కదా? మీరు కూడా అంతే. మీరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. 10 రోజులు అంటే 10 రోజులు ఖచ్చితంగా తెలుగు సైకాలజీ చదవాలబ్బా, మొత్తం అయిపోవాలి ఇప్పటివరకే. ఇంకా 2-3 రోజులలో మొత్తం అయిపోవాలి. రీజన్ స్టార్ట్ చేయాలి మీరు. తెలుగు అయిపోతుంది ఖచ్చితంగా. మీరు ఏమేమి ఉన్నాయో టకా సైకాలజీ మొత్తం చదివేసేయాలి. నేనైతే చెప్తున్నా, ప్లీజ్ దయచేసి, ఓకేనా? ఇక వీళ్ళైతే మీకు ఏమైనా ఉపయోగపడుతుందో చూడురి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి. కామెంట్లో మీరు ఇంకా నిష్ణాతులు కూడా ఉంటారు కదా ఈ వీడియో చూసే వాళ్ళు, అందులో మీకు ఇంకేమైనా తెలిసినవి ఉంటే, ఓన్గా తెలిసినవి ఉన్నా కూడా మీరు కామెంట్ రాయాలి. ఎందుకంటే ఇంకా చూసే వాళ్ళకి తెలుస్తుంది. మీ నుండి నేను కోరుకునేది ఒకటే, మీరు లైక్ చేయాలి, ఒకరికి షేర్ చేయాలి, ఓకే? ఎక్కడైనా మిస్టేక్స్ అయినా దయచేసి ఒక్కసారి చూసుకోండి, ఓకేనా? ఎందుకంటే వెతికి తీసేసరికి చాలా ఇట్లా హెడ్ఏక్ వచ్చింది ఈరోజు నాకు, ఓకే? అయినా సరే ఇది ఎప్పటి నుంచి చేద్దామని అనుకున్నా, ఇంకా వేరే ప్లాన్ ఉండే చేద్దామని. ఇవన్నీ వేరే ఈ కర్తలు ఇవన్నీ ఇంకా ఏమేమో ఉన్నాయి. ఇక తెలంగాణ భీష్ముడు ఇది వచ్చింది, తెలంగాణ సిద్ధాంతకర్త ఇది కూడా వచ్చింది, తెలంగాణ వైతాళికుడు తాళి కడతాడు ఇది కూడా వచ్చింది. అందుకే నేను రాసిన ఇవి. నవయుగ వైతాళికుడు అనిస్తాడబ్బా గురజాడ అప్పారావు, కన్ఫ్యూజ్ చేసేటి, ఓకేనా? ఎన్నిసార్లు చూసినా అన్నిసార్లు కొత్తగానే అవుతుంది, ఓకే? గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, సూపర్ మేడం అన్నారు. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అండ్ హెల్త్ చూసుకోమంటున్నారు, తప్పకుండా చూసుకుంటానండి. మనిషికి 5 లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి కదా, ఖచ్చితంగా ఉండాలి. అందులో సక్సెస్ అయితేనే ఇంట్లో సక్సెస్ అయినట్టు. కాకపోతే కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు మీరు ఇస్తున్న కామెంట్స్ కదా నాకు బూస్ట్, ఇక దానివల్ల కొంచెం చేయాలి. ఇప్పుడు మేడం మీ వీడియోస్ నేను నమ్ముకున్నా, నేను తెలుగు అన్ని బుక్ చూపించి చేస్తున్నారు కాబట్టి మొత్తం నమ్మకం వచ్చిందన్నారు. అట్లాంటి వాళ్ళకు మళ్ళీ నేను ఇప్పుడు మధ్యలో ఇక్కడ చేసింది అనుకోండి ఎట్లుంటుంది. ఇప్పుడు నేను 3వ తరగతి నుంచి 1వ తరగతి నుంచి బుక్ చూపిస్తున్నా నేను. ఇప్పుడు 10th ఇంకా 2-3 లెసన్స్ ఉంటే అయిపోతుంది 10th క్లాస్. ఇక దాని తర్వాత ఇంకా ఏమేమి చేయాలో మొత్తం చేస్తూనే ఉంటా, ఓకే? ఇదైతే నేను మాట ఇచ్చిన దాన్ని అవుతా కదా, మాట నిలబెట్టుకున్న దాన్ని అవుతా. ఎవరైతే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నేను చెప్పేటి మీకు నచ్చకపోయినా మీకు ఆడ బుక్ కనిపిస్తుంది, బుక్లో ఉన్న అవి కనిపిస్తున్నాయి, అంతే కదా? ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మోటివేట్ అనేది తాత్కాలికమైన ఆనందము, తాత్కాలికమైన జోష్. సినిమా చూస్తున్నంతసేపు జోష్ నేను కూడా ఇట్లా చేస్తాను, బయటకు వచ్చినాక అట్లా ఉండదు, అట్లనే ఉండాలి. అట్లనే ఉంటేనే హీరో అవుతాం మనం, ఓకే? ఎవరు హీరోలు ఒక్కసారి గారు వెనక చాలా కష్టపడాల్సి వస్తుంది, అది తెలియదు మనకు. కానీ తప్పకుండా ఈసారి రావాలబ్బా, టెట్ అయినా పాస్ కావాలి, మన టార్గెట్ టెట్ కాబట్టి, ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. మేడం పోతా అంటే పోవాలి, మరి హెన్నా పెట్టుకోవద్దు. సండే హేనే పెట్టుకోనబ్బా, మీరే ఎవరైనా హెన్నాలు పెట్టుకునేది ఉంటే పెట్టుకోరు. సండే ఒత్త పాపం అయ్యి స్కూల్లో సండే ఒత్త పాపమో.
అంతే కదా, అన్ని తెల్లంటికెళ్ళే నేను ఎన్నోసార్లు స్పీచ్లో చెప్పినాను. మీరు చూస్తున్నది అంతా అబద్ధం నాన్న అంట. ఏంది మేడం అబద్ధం, ఏంది మేడం, ఈడున్న 99% అందే ఒక బకెట్ నీళ్ళు తీసుకొస్తే అన్ని తెల్లంటికెళ్ళే ఎట్లున్నారు చూసిరా అందరి అంటే కింద పడి కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు గారంగా నవ్వుడు. అబ్బా మేడం మీరైతే ఏమన్నా మాట్లాడారు ఏంటంటే అది నిజం కదా. బకెట్ ఎవరైనా నీళ్ళు వచ్చి సార్లు అన్నీ కడుగుర్రా మొత్తం తెల్లగానే అయితే ఆ వెంట్రుకలు అంటే కొన్ని చూస్తున్నాయి కూడా నిజాలు కూడా అబద్ధాలు అంటే ఏదో అట్లా పిల్లలు నవ్వాలని. ఓకేనా, మీరు కూడా అంతా సండే సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే, నచ్చితే లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. ఇక చెప్తా ఇవ్వాలి మొత్తం ఆ వీడియోస్ 10th క్లాస్ ఇవన్నీ. ఓకేనా, ఓకే, ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.